శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకరుడు పలికెను. వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారి పౌరుషం అనేక విధాలుగా విఖ్యాతం. బలవంతులు భయంకరులు అయిన వీరి చేత ఈ జగత్తంతా నిండి ఉంది. అనేక రకాలైన ఆహారాలు తినుచు ఆనందించుచుందురు. వారు ఆనందంతో సిద్ధులకు పరమపావనమైన ప్రదేశాలలోనూ దారులలోనూ జీర్ణమైన ఉపవనాలలోనూ గృహాలలోనూ రాక్షసులు పిల్లలు పిచ్చివాళ్ళ శరీరాలలోనూ ప్రవేశింతురు. కొందరు వేడిగా కొందరు చల్లగా త్రాగుదురు. కొందరు పొగను పీల్చుకొందురు. మరికొందరు తేనె త్రాగుదురు. కొందరు మజ్జను తిందురు. కొందరు రక్తము తాగుదురు. కొందరు ఏమీ తినరు. కొందరు దేవతలు తినే ఆహారం తిందురు. కొందరు వివిధ వాద్యాలు వాయించట యందు ఆసక్తి గలవారు. వీరు అనేక మంది ఉండడం వలన వీరినందరినీ వేరువేరుగా చెప్పుటకు వీలు కాదు. దేవి పలికెను. ఏనుగు చర్మమును నడుముకు చుట్టుకొని శుద్ధమైన అంగములు కలిగి మొలత్రాడు కట్టుకొని మనశిలాలేపనం ముఖమునకు పూసుకొని భ్రమరములకు ఆశ్రయమైన పద్మముల మాలను వేసుకొని రంజింపచేసే ముఖం కలిగి మంచి ఆకారం కలిగి రాళ్ల ముక్కలు కాంస్యంతోనూ రాగయుక్తంగా తాళం వేయుచున్న కిన్నెరలు వెంట వచ్చుచున్న ఈ గణపతి పేరు ఏమిటి? ఈ గణముల సంగీతం చెవులు రెక్కించి మరీ వింటున్నాడు. ఈశ్వరుడు పలికెను. దేవి, ఇతని పేరు వీరకుడు. ఇతడు సదా నాకు ప్రియమైన వాడు. వివిధ ఆశ్చర్యకరమైన గుణములకు ఆధారమైన వాడు. సమస్త గుణములు ఈ గణాధిపతిని పూజింతురు. దేవి పలికెను. ఓ పురాంతక, ఇటువంటి వారిని పుత్రునిగా పొందవలనని నాకు చాలా కోరికగా ఉన్నది. ఆనందప్రదాయకమైన ఇటువంటి పుత్రుని నేను ఎన్నడూ చూడగలను, పొందగలను. శివుడు పలికెను. నయనములకు ఆనందం కలిగించే ఇతడే నీ పుత్రుడు. వీరకుడు కూడా నిన్ను తల్లిగా పొందుటకు ఎంతో అదృష్టం కలిగి ఉంటాడు. పార్వతీదేవి సంతోషంతో ఉత్సాహంతో విజయను పిలిచి వీరకుని తీసుకురమ్మని చెప్పెను. విజయ కూడా ఆకాశాన్ని స్పృశించే ప్రాసాదం నుండి బయటకు వెళ్ళి త్వరగా పలికెను. గడముల మధ్య కోటి సూర్యుల వలె గణపతి వద్దకు వెళ్ళి ఇలా విజయ పలికెను. ఓ వీరకుడా, నీ చేతులతో దేవుని సంతోషపరిచావు. దేవి నేను పిలుస్తున్నది. పర్వతంపై ఎర్రని కలువవలే ఉన్న వీరకుడు చేతిలో ఉన్న రాళ్లను కింద పడవేసి విజయ్ వెనక్కి వెళ్ళి పార్వతీదేవిని సమీపించను. అతన్ని చూసినంతనే పార్వతికి వాత్సల్యంతో పాలింట్ల నుంచి పాలు ధారగా కారుచుండెను. గిరిజ పలికెను. పుత్ర వీరక, రా, ఈ రోజు నుంచి నీవు దేవదేవునిచే నాకు ఇవ్వబడిన పుత్రుడవు. నీవు కావలసినన్ని పాలు త్రాగు. ఈ విధంగా పలికి వీరకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని బుగ్గలను ముద్దు పెట్టుకుని శిరమ్మును మూర్కొని అంగములను తట్టి వివిధ ఆభరణాలు తొడిగెను. వివిధ మంత్రాలతో తెల్ల ఆవాలు మంగళం కలుగున్నట్లు అంగరక్షణ చేసెను. గోరోచనంతో తలపై చిత్రములను వేసి ఇలా పలికెను. పుత్ర, చిన్నపిల్లవాని వలె గణములతో ఆటలాడి ఈ పర్వతంపై దుష్ట మృగములు ఉన్నవి. పర్వతంపైనున్న చెట్లపై ఎన్నో పాములున్నవి. ఆ వృక్షముల కొమ్మలను ఏనుగులు విరిచినవి. గంగానదిలో సుడులున్న ప్రదేశమునకు వెళ్ళకు. వనములో ఎన్నో పులులున్నవి. అక్కడికి నీవు వెళ్ళకు. దుర్గమమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన మనసు గలవానికి మంచి జరగనే జరుగుతుంది. తల్లి అయిన పార్వతి పలికిన మాటలు విన్న వీరకుడు లీలగా నవ్వుతూ తల్లితో ఇలా పలికెను. తల్లి, నా చేతికి నీవే స్వయంగా కంకణం కట్టావు. ఎర్రని చుక్కలతో ఈ కంకణంపై చిత్రములను రచించావు. మాలతీ పుష్పముల మాలను నా తలకు కట్టావు. నేను తప్పక సంతోషపెట్టెదను. అలా పలికి ఆనందంతో బయటకు వెళ్ళను. వీరకుడు హర్షంతో తన గణములతో కలిసి దక్షిణానికి దక్షిణం నుండి పశ్చిమానికి, పశ్చిమం నుండి ఉత్తరానికి, ఉత్తరం నుండి తూర్పుకు వచ్చెను. పార్వతీదేవి సఖియలతో కలిసి కిటికీలో నుంచి వీరకుని ఆటలు చూచుచుండెను. పార్వతీదేవికి బయట ఆడుచున్న పుత్రుడు లభించెను. ఇలా పుత్రులు లభించినచో మాంసము మలము మూత్రముల యొక్క సంఘాతం వలన దేహం పొందిన పుత్రుని యందు మోహము కలిగిన మూఢుడు ఎవడుంటాడు? దేవతలు శివుని దర్శించుటకు వెళ్ళినప్పుడు వీరకుడు వారి వాహనములను ఎక్కి వారి అస్త్రములను ఒక్క ముహూర్తంలో తీసుకొనెను. ఈ ఖడ్గం నిర్మలంగా ఉంది. పదునైనది ఎవరి కోసం ఎవరు తెచ్చారో నాకు చెప్పు. నా కోసం తెచ్చారా? నా కోసం తెస్తే ప్రయోజనం లేదు. ఈశ్వరుడున్న ఈ పర్వతంపై అయోగ్యుడు ఎవడూ లేడు. ఈ పాసం ఉంది కదా, దీని నుంచి విడిపించుకుని వెళ్ళగల వారెవరు? లోకపాలకులను అనుసరించే దేవతలారా, పారిపోవద్దు అని పలకగా వారందరూ సరే అని పలికి వీరకునితో ఇలా పలికిరి. ఇలా వెళుతున్న గణపతిని గణములను చూసి పార్వతీదేవి, పర్వతములపై ఉన్న వనములలోకి వెళ్ళకండి, అగ్నిశాలకు వెళ్ళకండి, జలపాతములలో ఈదడానికి వెళ్ళకండి, గాలి వల్ల శబ్దములతో నిండిన గుహల్లోకి వెళ్ళకండి. సాయంకాలమైంది. ఆకాశంలో సంచారం తగ్గింది. మునులు సంధ్యావందనం చేయుచున్నారు.
మందిరంలో జనసందుడి తగ్గిన తర్వాత పార్వతీదేవి ఇప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు పార్వతీదేవి చేతులు శివుని కంఠమునకు పెనవేసుకుని కౌగలించుకొనెను. క్రీడారసంలో ఆసక్తురాలైన పార్వతీదేవిని చూసి మహాశివుడు ఇలా పలికెను: కుమార జననం తారక వధ. శర్వుడు అనగా శివుడు పలికెను: ఓ పార్వతి, తెల్లని శరీరం గల నల్లని శరీరం గల నువ్వు ఆలింగించుట చూస్తే తెల్లని గంధపు చెట్టును నల్లని కృష్ణసర్పం చుట్టినట్లుంది. నీవు ఎర్రని వస్త్రములు ధరించావు, దానిపై చంద్రుని కాంతి పడింది. దీన్ని చూస్తే కృష్ణపక్ష రాత్రి వలె దృష్టిదోషం కలిగినట్లుంది. శివుని మాటలు విన్న పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. కనుబొమ్మలు ముడిపడి కన్నులు ఎర్రబారి గట్టిగా ఇలా పలికింది: ప్రతి ఒక్కరూ వారు చేసిన దోషముల వలన ఇతరులను తిరస్కరించును, ఆ తిరస్కారంతో దుఃఖం అనుభవించును. ఎంతో కాలం తీవ్రమైన తపమును ఆచరించి మిమ్మల్ని పొందిన నన్ను అడగడగనా మీరు నన్ను అవమానిస్తున్నారు. ఇది నిజం. ఓ ధూర్జటి, నేను కపటిని కాను. మీకు విరుద్ధంగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు. నీవు విషం కలిగిన వాడవని, దోషనిధులకు పాపములు చేయు వారికి స్థానమని జగత్ప్రసిద్ధం. నీవు పళ్ళు విరగ్గొడతావు. దక్షయజ్ఞంలో శివుడు పుషుని పళ్ళు విరగ్గొట్టెను. భగుని కన్నులు పాడు చేశావు. 12 విధాలుగా ప్రకాశించే ఆదిత్యునికి నీ గురించి బాగా తెలుసు. నాలో ఉన్న దోషాలను చూపిస్తూ నీలో ఉన్న దోషాల వల్ల నాకు తలనొప్పి తెప్పించుకున్నావు. నేను నల్లగా ఉంటానని అంటున్నావు కదా. నీ పేరే మహాకాలుడని లోకప్రసిద్ధం. నేను హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సుతో నా ప్రాణాలు వదిలేదను. నీ వంటి ధూర్తుని వల్ల నేను తరచూ అవమానం పొందుచున్నాను. ఎల్లప్పుడూ కపాలం చేతిలో పెట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుని సదా శ్మశానంలో నివాసముంటూ తల్లుల మధ్యలో సంచరిస్తున్నావు. సప్తమాతృకులు శివుని ఆజ్ఞ ప్రకారం నడుచుకొందరు. నాకు జీవించాలని లేదు. కోపంతో పార్వతీదేవి పలికిన కఠినమైన మాటలు విని తలపై ఉన్న చంద్రుడు వణుకుచుండగా శివుడు సంభ్రాంతుడై ఇక హాస్యం ఆడకూడదు అని భావించి ఇలా పలికెను: ఓ గిరిజ, నీవు పర్వతపుత్రికవు. నేను నిన్ను నిందించటలేదు. హాస్యం కోసం నేను ఈ పిచ్చి మాటలు పలికాను. నా హృదయంలో నీ మీద ఎటువంటి అనుమానము లేదు. ఓ భీరు, నీవు ఈ రకంగా కోపం తెచ్చుకుంటే నీతో మరొకసారి హాస్యమాడను. ఓ శుచిస్మిత, కోపం వదులు. నీకు చేతులెత్తి తలవంచి నమస్కరిస్తాను. హీనుడైన వాడే ఇలా ఎవరైనా అవమానించిననో నిందించినను కోపంను పొందను. మంచికి కానీ చెడుకు కానీ మానవుడు ఎన్నడూ ఇటువంటి కఠినమైన మాటలు పలకరాదు. ఈ విధంగా శివుడు ఎన్ని మంచి మాటలు చెప్పి పలికినా పార్వతీదేవి మనసు తీవ్రమైన వేదన పొందినందువల్ల కోపం విడవలేదు. శంకరుడు వస్త్రం పట్టుకున్నను పార్వతీదేవి శివుని చేతిలో నుంచి దాన్ని లాక్కొని ముంగురులు చెదిరి వెంటనే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యను. ఇంత చెప్పిన ఆ కోపంతో వెళ్ళిపోవచ్చున్న పార్వతితో త్రిపురాంతకుడు ఇలా పలికెను: నీవు నిశ్చయంగా నీ తండ్రిని ప్రతి ఒక్క అవయవమందు అనుకరిస్తున్నావు. హిమవత్ పర్వత శిఖరాలను మేఘములు ఆవరించినట్లు నీ మనస్సును మలినం ఆవహించినది. నీ హృదయం పర్వతం వలె అగాధమైనది. ప్రవేశింపసఖ్యం కాని కారడి వలె నీ మనసులో ప్రవేశించుట అసాధ్యం. రాతిలో ఉన్న కాఠిన్యాన్ని, నదుల్లో ఉన్న వక్రతను హిమం వలె సేవించుటకు వీలు కానటువంటి లక్షణాన్ని హిమవంతుడు నీకిచ్చాడు. ఈ మాటలు విన్న పార్వతీదేవి కోపంతో పెదవులు కొరుకుతూ తలను ఆడిస్తూ ఇలా పలికెను: గుణవంతుని దూషించటం వలన, నిందించటం వలన అన్నీ జరుగును. దుష్టుల సహవాసం వలన ఆ దుర్గుణములన్నీ నీకు సంక్రమించినవి. సర్పముల నుంచి అనేక నాలుకలు, భస్మము నుంచి స్నేహం లేకపోవడం, కళంకితుడైన చంద్రుని నుంచి మనసులో కల్మషం, విషము నుంచి ఇతరులను బాధించడం నీవు తెలుసుకున్నావు. ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏమి ప్రయోజనం? నీ గురించి మాట్లాడి ఆయాసం తెచ్చుకున్నాను. శ్మశానంలో నివసించడం వల్ల నీవు భయం వదిలావు. నగ్నంగా ఉండటం వల్ల నీవు సిగ్గును విడిచావు. కపాలం చేతిలో ధరించడం వల్ల మృదుత్వం విడిచావు. దయాగుణం నిన్ను ఎన్నడో వదిలివేసింది. ఇలా పలికి పర్వతపుత్రి మందిరం నుంచి బయటకు వెళ్ళెను. ఆమె బయటకు వెళ్ళుట గమనించిన గణాలు కిలకిలాధ్వనులు చేసెను. అమ్మా, ఎక్కడికి వెళ్ళెదవు అని పలికి ఏడుస్తూ గణములు ఆమె వెనుక వెళ్ళెను. వీరకుడు ఆమె కాళ్ళను గట్టిగా పట్టుకుని గద్గద స్వరంతో ఏడుస్తూ, అమ్మా, ఏమిటిది? కోపంతో నీవెక్కడికి వెళ్తావో? మాయందలి ప్రేమను వదిలి మమ్మల్ని వదిలి వెళుతున్న నీతో నేను కూడా వస్తాను. కాదు అంటే పర్వత శిఖరం పైకి ఎక్కి దూకిదము అని పలికెను. అంతట పార్వతీదేవి తన కుడి చేతితో వీరకుని శిరస్సు పైకెత్తి, పుత్ర, దుఃఖించవద్దు. పర్వతం నుంచి దూకడం కానీ నాతో రావడం కానీ నీకు సరికాదు. పుత్ర, నేను వెలుచున్న కారణం చెబుతాను వినము. హరుడు నన్ను కృష్ణ అని పిలిచి నన్ను అవమానించెను. అందువల్ల నేను తపస్సు చేసి గౌరవర్ణం పొందెదను. ఈ శివుడు అత్యాశాపరుడు. నేను వెళ్ళిన పిదప ఈ ద్వారమునకు కాపలా ఉండము. ఏ స్త్రీ కూడా ఇతన్ని సమీపించకుండా చూడు. ఎవరైనా వస్తే నాకు వెంటనే చెప్పు. అప్పుడు నేను చేయవలసిన పని వెంటనే చేసేదను.
అంతటా వీరకుడు దుఃఖం వదిలి అలాగే చేసేదనని పలికి తల్లి ఆజ్ఞామృతమును శిరస్సును ధరించి కాపులా కాయుటకు సిద్ధమయ్యను. పిదప తన తల్లికి స్నేహితురాలు శైలదేవత ఆయన కుసుమ ఆమె వద్దకు వచ్చుట పార్వతీదేవి గమనించను. ఆప్యాయతతో పార్వతీదేవిని కౌగిలించుకుని, పుత్రి ఎక్కడికి వెళుతున్నావు అని అడగగా పార్వతీదేవి శివుడు తనకు చేసిన అవమానం గురించి చెప్పి తల్లి వంటి ఆమెతో ఇలా పలికెను. అమ్మ, నీవు పర్వతరాజైన హిమవంతుని శాశ్వత దేవతవు, పూజితురాలవు. నీవంతటా ఉన్నావు, గొప్ప వాత్సల్యం కలదానవు. అందువల్ల నీవు చేయాల్సిన దాని గురించి చెప్పెదను. మరొక స్త్రీ శివుని వద్దకు రాకుండా ఉంటున్నట్లు నీవు జాగ్రత్తగా చూడాలి. ఈ పర్వతంపై అతన్ని రహస్యంగా సదా సేవించాలి. ఎవరైనా స్త్రీ శివుని వద్దకు వస్తే తక్షణమే నాకు చెప్పాలి. ఆ తర్వాత నేను చేయవలసిన యోగ్యమైన దాన్ని చేసేదను. పార్వతీదేవి ఆ మాటలు విని సరే అని పలికి హిమవత్ పర్వతానికి వెళ్ళను. పర్వతపుత్రి కూడా అద్భుతమైన తన తండ్రి ఉద్యానవనానికి వెళ్ళను. ఆభరణాలన్నింటినీ చెట్టు తొర్రలో పెట్టి వలకలాలు ధరించి గ్రీష్మ ఋతువులో పంచాగ్నుల మధ్యలోనూ వర్షాకాలంలో నీటిలో నిలబడి అడవిలో లభించే పదార్థాలను తినుచు కటకనేలపై పడుకుంటూ ఘోరమైన తపమాచరించెను. ఇంతలో అందుకొని పుత్రుడైన ఆడి పార్వతీదేవి శివుని వదిలి తపమాచరించుటకు వెళ్ళనని తెలుసుకుని సంతోషించను. తన తండ్రిని శివుడు చంపుట స్మరించుకుని దేవతలను జయించి శివుని మందిరద్వారం వద్దకు వెళ్ళెను. అక్కడ వీరకుడు కాపలా కాయట చూసి బ్రహ్మ తనకిచ్చిన వరాలు జ్ఞప్తికి తెచ్చుకొనెను. శివుడు అంధకుని వధించిన పిదప ఆడి బ్రహ్మను ఉద్దేశించి ఘోరమైన తపమును ఆచరించెను. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలనో కోరుకోమని చెప్పగా దానవుడు తనకు మృత్యువు లేనట్లు వరము ఇవ్వవలని కోరెను. బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికెను. ఈ సంసారంలో పుట్టిన ప్రతి ఒక్కడూ మరణించాలి. మరణం లేకుండా పుట్టుట సాధ్యం కాదు. అందువల్ల జీవులకు మరణం అనివార్యం. అంతటా ఆ దానవుడు బ్రహ్మదేవునితో అటులైన నా రూపం మారినప్పుడు నాకు మరణం కలుగుగాక, లేనిచో నేను మరణం లేకుండా ఉండును. ఈ విధంగా బ్రహ్మ అనుగ్రహం పొందిన ఆడి తనని తాను అమరునిగా భావించుకొనెను. వీరకుని చూసినప్పుడు తన మరణానికి కారణం మరిచి శివుని వద్దకు వెళ్ళవలనన్న ఆలోచనతో వీరకుని కన్నులు కప్పి లోపలికి ప్రవేశించుటకు సర్పరూపం ధరించెను. ఆ రూపంలో లోనికి ప్రవేశించి సర్పరూపం వదిలి తిరిగి ఉమాదేవి రూపం ధరించెను. ఉమాదేవి వంటి మనోహరి రూపం కలిగి సమస్త అంగములు ఆమె అంగాల వలె ఉండి ఆమెకున్న చిహ్నాలన్నీ పొంది యోనిలో వజ్రం వంటి బలమైన పదునైన దంతం పెట్టుకుని మాయతో శివుని వధించుటకు సిద్ధమయ్యను. ఉమాదేవి వంటి రమ్యమైన రూపం ధరించిన చిత్రమైన ఆభరణాలను వస్త్రాలను ధరించి శివుని వద్దకు వెళ్ళెను. మాయారూపంలో ఉన్న అందమైన అంగమును కలిగిన ఉమాదేవిని చూసి పార్వతి అని భావించి సంతోషంతో ఆలింగించుకుని ఇలా పలికెను. ఓ పర్వతపుత్రి, నా ఆశయం తెలుసుకుని నీవిక్కడికి వచ్చావు. నాపై నీకున్న ప్రేమ స్వాభావికమైనది, కృత్రిమమైనది కాదు. నీవు లేని నా స్థానం, ఈ ప్రపంచం అంతా శూన్యం. ఓ ప్రసన్నవదనే, ఈ విధంగా నీవు వెనుకకు వచ్చుట నీ వంటి వారికి యోగ్యమైనది. శివుడు ఈ విధంగా పలకగా చిరునవ్వుతో ఆ దానవుడు ఇలా పలికెను. నేను తపస్సు చేసి వరం పొందాలి అన్న ఉద్దేశంతో హిమాలయానికి వెళ్ళాను. అక్కడ నాకు ఆనందం కలగలేదు. అందుకే నేను వెనక్కు నీ వద్దకు వచ్చాను. దైత్యుడు ఈ విధంగా పలకగా శంకరునికి మనసులో కొంచెం సందేహం కలిగింది. నాకు కోపం వచ్చినందుకు తనకు కోపం వచ్చింది. స్వాభావికంగానే ఆమె నిశ్చయవ్రతురాలు, పంతం పట్టే మనిషి అని అర్థం చేసుకోవచ్చు. తన కోరిక తీరకుండానే ఎలా వచ్చింది అని ఆలోచించి ఆమె గుర్తులు పరిశీలించెను. ఆమె ముఖమున ఎడమవైపు పద్మచిహ్నం లేదు. అంతటి త్రిశూలధారి ఇది రాక్షస మాయ అని తెలుసుకుని ముఖంలో ఎటువంటి భావం వ్యక్తపరచకుండా రహస్య ప్రదేశంలో రాక్షసుడు దాచిన దంష్ట్రం తీసి దానితోనే వాణ్ణి సంహరించను. జరిగిందంతా వీరకునికి తెలియదు. స్త్రీ రూపంలో లోపలికి ప్రవేశించిన రాక్షసుని చూసి కుసుమమోహిని వెంటనే వాయురూపంలో పార్వతీదేవి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పెను. ఆ మాటలు విన్న పార్వతీదేవి కన్నులు ఎర్రబారి కలుత చెందిన మనసుతో వీరకుని చూసి ఇలా పలికెను. ప్రేమతో ఉన్న తల్లిని లెక్క చేయకుండా నీవు శంకరునికి ఇంకొక స్త్రీతో రమించే అవకాశం ఇచ్చావు. అందువల్ల నీకు మనుష్యలోకంలో ప్రేమలేని గణేశుని ఆకారం వంటి ఆకారం గల రాయి నీకు తల్లి అగునుగాక.